తల్లి మీద కేసు వేసిన వాడుగా జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో వక్ఫ్ బిల్లు అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్సీఎన్టీలో జగన్ దాఖలు చేసిన అఫిడవిట్పై చర్చ జరిగింది. జగన్ స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారని, ఆస్తులు ఎవరికి ఏవి అనేది సంతకం చేశారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. గిఫ్ట్ ఇచ్చింది నాకు కాదు, తల్లి విజయమ్మకు అని గుర్తు చేశారు. ఇచ్చిన షేర్లను వెనక్కి అడుగుతున్నారు. ఇది తల్లికి చేస్తున్న మోసమన్నారు. నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి ఎప్పుడూ జగన్ సరిపోడు. నా పిల్లలను మోసం చేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడని విమర్శించారు. తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు. జగన్ రెడ్డి నాకు నా ఆస్తులు ఇస్తారో లేదో ఇంకా ఐ డోంట్ కేర్ అని ప్రకటించారు. తెలియకుండానే తమ పేరిట ఉన్న 51% వాటాలను అక్రమంగా విజయమ్మ, షర్మిల బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్, భారతి, వారి కంపెనీ క్లాసిక్ రియాల్టీ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో తాజాగా జగన్ ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎంఓయూపై సంతకం పెట్టానని జగన్ అంగీకరించారు. అయితే ఒప్పందంలోని షరతులు విరుద్ధంగా తల్లి, చెల్లి వ్యవహరించారని, షేర్ల పత్రాలు, షేర్లు బదిలీ పత్రాలు తమ వద్దే ఉన్నాయని, భౌతికంగా గిఫ్ట్ ఇచ్చేవారి నుంచి తీసుకునే వారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్ డీడ్ పూర్తవుతుందని జగన్ తరపు లాయర్ వాదించారు. అసలు నేను గిఫ్ట్ ఇవ్వలేదని, బహుమతి నా వద్దే ఉందని, ప్రస్తుతం బహుమతి ఇచ్చే ఉద్దేశం నాకు లేదని జగన్ లాయర్ ఎన్టీఎల్టీ దృష్టికి తీసుకెళ్లారు. నా తల్లి విజయమ్మకి పేరిట సరస్వతి పవర్ షేర్ల బదిలీ అక్రమమని, తన తల్లి, చెల్లి పట్ల పక్షపాతం చూపిస్తుందని జగన్ ఆరోపించారు. నా తల్లి, చెల్లిపై ప్రేమ, అభిమానాలు పోయాయని, అందుకే ఎంఓయూ గిఫ్ట్ డీడ్ను రద్దు చేస్తున్నానని తెలిపారు. ఎంఓయూ షేర్లతో కూడినప్పుడు గిఫ్ట్ డీడ్ కూడా షరతులతో కూడిందేనని, షరతులు ఉల్లంఘించారు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నామంటున్నామని జగన్ తరపు లాయర్లు ఎన్సీఎల్టీలో వాదించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ సమయంలో ఆస్తుల్ని ఇద్దరికీ చెందుతాయని వైఎస్ నోటి మాట చెప్పారని, కానీ ఆయన చనిపోయాక జగన్ ఆస్తులన్నీ తాను ఒక్కడే కాజేశాడని షర్మిల ఆరోపిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. చాలా ఆస్తులు ఇంకా అక్రమ ఆస్తుల కేసులో జాప్యంలో ఉన్నాయి.